श्रीगुरुभ्यो नमः। अस्मत्परमगुरुभ्यो नमः। अस्मत्सर्वगुरुभ्यो नमः। मातृभ्यो नमः। पितृभ्यो नमः। मातापितृभ्यो नमः। श्रीमते नारायणाय नमः। श्रीमते रामानुजाय नमः। श्रीमते विश्वक्सेनाय नमः। श्रीमते हयग्रीवाय नमः। श्रीमात्रे नमः। कयैलहरीं असकलहरीं सकलहरीं श्रीमात्रे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे। ఇవాళ మనం చెప్పుకునేటటువంటి 99వ శ్లోకంలో అమ్మవారి తాలూకా అమ్మవారిని ఉపాసించడం వల్ల కలిగే ఫలితాన్ని అంటే ఫలశ్రుతిని దీంట్లో శంకరులు చక్కగా ఆదిశంకరాచార్యులు గారు మనకు వివరించడం అనేది జరిగింది. ఈ శ్లోకం సౌందర్యలహరి స్తోత్రానికి ఫలశ్రుతిగా చెప్పుకోవచ్చు. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే रते पातिव्रत्यं शिथिलयति रम्येण वपुषा चिरं जीवन्नेव क्षपितपशुपासव्यतिकरः परानन्दाभिक्यं रसयति रसं तद्भजनवान्। सरस्वत्याः लक्ष्म्या विधिहरिसपत्नो विहरते रतेः पातिव्रत्यं शिथिलयति रम्येण वपुषा चिरं जीवन्नेव क्षपितपशुपास व्यतिकरः परानन्दाभिक्यं रसयति रसं त्वद्भजनवान्। భగవతి త్వద్భజనవాన్ నిన్ను సేవించే భక్తుడు సరస్వత్యా సరస్వతీదేవితోనూ లక్ష్మ్యా లక్ష్మీదేవితోనూ విధి క్రమముగా బ్రహ్మకు హరి విష్ణువునకు సపత్న శత్రువులతో సరస్వతీ విహారం వల్ల బ్రహ్మకు లక్ష్మితో విహారం వల్ల విష్ణువుకు అసూయ కలిగిస్తున్నాడనే భావం. విహరతే విహరిస్తున్నాడు. రమ్యేణ మనోహరమైన వపుష శరీరముతో కూడినవాడై రతేహ్ మన్మధుని భార్య అయిన రతీదేవి యొక్క పాతివ్రత్యం పతివ్రత ధర్మాన్ని శిథిలయతి సడలేటట్లు చేస్తున్నాడు, తొలగజేస్తున్నాడు. దేవీ ఉపాసనా ఫలితం వల్ల మన్మధుని వంటి సౌందర్యము కలిగి రతీదేవికి అతడు మన్మధుడనే భ్రాంతిని కల్పించి ఆమెకు అతనితో సంభోగమునందు కోరిక పుట్టిస్తున్నాడు. క్షపిత నశింపజేయబడిన విదలింపబడిన పశు జీవుల యొక్క పాస అవిద్య యొక్క వ్యతికరహ సంబంధము కలవాడై పరబ్రహ్మమైన సదాశివునితో ఐక్యమై చిరంజీవన్ ఏవ చిరంజీవి అయి పరానందాభిక్యం బ్రహ్మానందము అనే అభిక్యం పేరుగల రసం సుఖమును రసయతి అనుభవిస్తున్నాడు, ఆస్వాదిస్తున్నాడు. తల్లి భగవతి నిన్ను సేవించే నీ భక్తుడు పండితుడై కవి అయి సరస్వతితో కూడి విహరిస్తున్నాడు. అలాగే నీ భక్తుడు మహాసంపద కలవాడై లక్ష్మీదేవితో కూడి విహరిస్తాడు. అందువల్ల నీ భక్తుడు బ్రహ్మకు విష్ణువుకు శత్రువు అవుతాడు. మా భార్యలు ఇతడిపై అనురాగం కలిగి ఇతడితో విహరిస్తున్నారే అని బ్రహ్మ విష్ణువులు నీ భక్తునిపై అసూయపడతారు. నీ భక్తుడు మన్మధుడి కంటే సుందరుడై మన్మధుని భార్య రతీదేవికి అనురాగపాత్రుడై ఆమె పాతివ్రత్యాన్ని సడలింపజేస్తాడు. ఇంతేకాదు నీ ఉపాసకుడు చాలా కాలము జీవిస్తాడు. జీవించినంత కాలము సంసారబంధ విముక్తుడై అంటే జీవన్ముక్తుడిగా జీవిస్తాడు. శివతత్వాత్మకుడై బ్రహ్మానందరస సౌఖ్యాన్ని అనుభవిస్తాడు. అమ్మవారిని సేవించే భక్తుడు ఏ విధంగా అనుగ్రహింపబడతాడో ఈ శ్లోకంలో చిత్రముగా చెప్పబడింది. అమ్మను ఉపాసించిన వాడు విద్యావంతుడు, ఐశ్వర్యవంతుడు, సౌందర్యవంతుడు, చక్కని ఆయుర్దాయము కలవాడు, జీవన్ముక్తుడు, పరానంద సౌఖ్యానుభవం కలవాడు అవుతాడని ఆదిశంకరులు ఈ శ్లోకమును సౌందర్యలహరి స్తోత్రానికి ఫలశ్రుతిగా చెప్పారు. స్వస్తి ప్రియాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేశాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.